వెళ్లే ముందు ఒక శుభవార్త వినిపోండి. ఏమిటి? నాకు ఉద్యోగం దొరికింది. ఎక్కడ? తమ ఇంట్లోనే. ఏ వేళాకోళంగా ఉందా? కాదు, నిజం. అజయ్ బాబు గారని ఒక జమీందారు, వారికి పర్సనల్ సెక్రటరీ. అచ్చం మీలాగే ఉన్నారు. డాన్స్ లో వారిని చూసే మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను. అంత పెద్దవాళ్ళ దగ్గర ఉద్యోగం దొరకడం మంచిది, కానీ ఇక ఈ సామాన్య మానవుడు నీ కళ్ళకు కనిపిస్తాడా అని. ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండు. ఎప్పుడైనా వారే నే అనుకుని వెంట పెడతాననుకున్నావా? అదు ఒకసారి పొరపడ్డావు చూడు, మళ్ళీ నీకేం తెచ్చాను చెప్పుకో చూద్దాం. అయితే మీరే దాచుకోండి. ఓడిపోయావు. వద్దు, నాకు ఆ మిఠాయి వాసన పడదు. అరే అదేమిటి మీనా, ఎంతో ఇష్టంగా నీకు? ఒంట్లో బాగాలేదా? కడుపులో తిప్పుతోంది. ఏ ఎప్పటి నుంచి? రోజును ఆ మిఠాయి కాస్త దూరంగా పెడుదురు. అరే చిత్రంగా ఉందే. మీ అన్నయ్యతో చెప్తే మందు తెచ్చేవాడుగా. అబ్బా మీరొకరు. మరేమో నా సిగ్గేస్తుంది బాబు. ఇంకా సిక్కానా? మీనా ఏమిటి? అది కాదండి, మరి మా అన్నయ్య లేడు? అవును. అన్నయ్య త్వరలో మామయ్య అవుతాడండి. మామయ్య అవుతాడా? ఎవరికి? పోండి, మీకేమీ తెలియదు. అయితే త్వరలో మనకి బుజ్జి జూనియర్. బుజ్జి మీనా మీనా మంచిది. విజయబాబు లేడు? విజయబాబా ఉన్నాడు. విజయబాబుకి ఏమిట్రా? అల్లుడు పుడతాట. విజయబాబుకి అల్లుడు పుట్టాడు. పెళ్ళే కానీ పోమ్మా, నీకేం తెలీదు. మీనా చెప్పిందిగా. నిజమే, నా తండ్రి నా నాయన ఎంత తల్లని కబుర్తుండేవా. నా నాయన నా తండ్రి. అమ్మాయ ఎందుకమ్మా ఫిట్? నాన్న లేడుగా. అది కాదురా నాయన, కొంప ములిగింది. ఏమిటమ్మా కొంప నిలుస్తుంటారుగా? అది కాదురా, అందరి కొంప నిలుస్తుంది, మన కొంప ములిగిందిరా బాబు. మంది గట్టి కొంపేగా. నువ్వు చాటుగా అక్కడికి వెళ్ళొస్తున్నట్టు మీ నాన్న తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇల్లు పీకి పందిరేరు. అవునే, ఈ సంగతి నాన్నకు తెలిస్తే మన ఇద్దరిని చీల్చి పందిరికి వెళ్ళడేస్తాడు. నాయన బుజ్జి చూడు, మీ నాన్నని ఎలాగో అలా ఒప్పించి మీ నాన్న ఇక్కడ తీసుకొచ్చి ఏర్పాటు చేద్దాం. అంతవరకు నువ్వు అక్కడికి వెళ్ళకరా నాయన, నా మాట వినరా. ఎందుకైనా మంచి చెబుతున్నాను, సరేనా? అజయ్ బాబు, నిజమేనా ఈ సంగతి? మన ఫ్యాక్టరీ హోల్సేల్ ఏజెంట్స్ ని తీసివేసి కొత్త వాళ్ళని నియమిస్తున్నారట? అవునండి. ఏ ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి వాళ్లే మన ఏజెంట్లు. వాళ్ళు నాన్నగారికి ఎంతో కావలసిన వాళ్ళు. పైగా మన వ్యాపార రహస్యాలన్నీ వాళ్ళకి తెలుసు. ఏమిటా రహస్యాలు? నా నోటితో ఎందుకు చెప్పిస్తారు అజయ్ బాబు? వాళ్ళు మనం కలిసి ఎంతో సరుకు బ్లాక్లో అమ్మాం, ఎంతో సొమ్ము చేసుకున్నాం. భానోజీ గారు, ఇక ముందు బ్లాక్ మార్కెట్ చేయనవద్దు, అన్యాయపు లాభాలు తీయనవద్దు. అయినా వ్యాపార ధర్మం అంటూ ఉంటుంది కదా. మీ వ్యాపార నీతి మెచ్చుకోదగింది, కానీ ఈ విషయంలో నేను బాగా ఆలోచించాను. ఏజెన్సీ కొత్త వాళ్ళకి ఇవ్వడానికి నిశ్చయించాను. అజయ్ బాబు, 25 సంవత్సరాలుగా మీ నాన్నగారికి కుడిభుజంగా ఉండి పనిచేశారు. వారెన్నడూ నన్ను ఈ విధంగా అవమానించలేదు. ఆ రోజులు పోయాయి, మీ హయాం వచ్చింది. వ్యతిరేకపడకండి భానోజీ గారు, కూర్చోండి. కారణం లేకుండా మీరు మనసు కష్టపెట్టుకుంటున్నారు. ఒక్క విషయం మాత్రం మీకు స్పష్టంగా చెప్పాలి. మంచిదైనా చెడ్డదైనా నేను ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మీరు అమలు జరపవలసి ఉంటుంది. మంచిదే అజయ్ బాబు. అలాంటప్పుడు ఇక నా అవసరమే ఉంది? అన్నీ మీరే చూసుకుంటానంటే ఇక్కడ ఒక హెడ్ గుమాస్తాగా ఉండి నేను చేయగలిగింది మాత్రం ఏముంది? అది మీకు గౌరవం కాదు, నాకు గౌరవం కాదు. అందుచేత నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. నాకు సెలవు ఇప్పించండి. మంచిది భానోజీ గారు, మీరు పెద్దవారయ్యారు, కొంత విశ్రాంతి మీకు అవసరం. పాతికేళ్ల అనుబంధం నేటితో రుణం తీరిపోయి సెలవు. దయించండి.
మామగారు, ఒక్క మాట మామగారు. అజయ్ బాబు, మిమ్మల్ని మేనేజర్ బాధ్యతల్ని రిలీవ్ చేస్తాను. కానీ సరళ తండ్రిగా, నాకు కాబోయే మామగారిగా మిమ్మల్ని గౌరవించడం నా విధి. ఇక్కడ మీకు ప్రత్యేకమైన హోదా ఎప్పుడూ ఉంటుంది. ఎంత మాట! జీతాలు పెన్షన్ల గురించే నా చింతంతా, సరళ భవిష్యత్తుల గురించి. అది కాస్త మీరు తీర్చేశారు. అంతా మీ దయ, నాన్నగారి ఆశీర్వాదం. అత్తయ్య. ఏం నాయనా, ఊరికి వెళుతున్నావుట? అవునత్తయ్య, భానోజీ గారింటికి. సరళతో కలిసేనా? ఏ? ఏమీ లేదు. అత్తయ్య, నన్ను సందేహించుకు. అక్కడికి వెళితే ఎన్నో రహస్యాలు బయటపడచ్చు. మన ఇంటి నుంచి చేరవేసిన సొమ్ము నగలు అక్కడే ఉన్నాయని నా నమ్మకం. సరే, వెళ్ళిరా నాయన. జాగ్రత్త. వస్తానత్తయ్య. నేను ఊరికి వెళ్తున్నాను. బహుశా ఊరి నుంచి రావడానికి 2 రోజులు పట్టచ్చు. ఇదిగో నా ఆఫీస్ తాళాలు.